Ion Institute presents the introduction of Oscar Awards. ఈ హాలీవుడ్ మీద వచ్చేటువంటి యొక్క నెగటివిటీని మనం ఏదో ఒక రకంగా దూరం చేయాలి అని ఆలోచించినప్పుడు వచ్చినటువంటి గొప్ప ఆలోచనే ది అకాడమీ అవార్డ్స్. దట్ రీల్ రిప్రజెంట్స్ విత్ 5 spokes. Every spoke is represents here actors, directors, producers, technicians and writers. Like this, there are 5 spokes in that particular reel on which this golden statue is standing by holding a sword. మరి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అత్యధిక ఇండివిజువల్ అవార్డులు గెలుచుకున్న వ్యక్తి కూడా ఇతనే అవుతున్నాడు. వాల్ట్ డిస్నీ దాదాపుగా 22 డైరెక్టర్ అకాడమీ అవార్డ్స్ అనేది రావడం జరిగింది. 4 హానరీ అవార్డ్స్ వచ్చాయి. మొత్తం కూడా ఇతని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే 26 అవార్డ్స్ ఇతనికి వచ్చాయి. అకాడమీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డులు ఒకటే వ్యక్తికి 26 అవార్డులు వచ్చాయండి. ఫస్ట్ బ్లాక్ మ్యాన్ టు విన్ దిస్ కేటగిరీ. ఈ వ్యక్తి ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింటే. ఫస్ట్ బ్లాక్ మ్యాన్ టు విన్ దిస్ కేటగిరీ. మరి భారతదేశంలో ఎవరికి ఎన్ని అవార్డులు వచ్చాయి, ఎవరెవరికి అసలు అవార్డులు వచ్చాయి అనే అంశం కూడా మనకు ఇంపార్టెన్స్ను కలిగి ఉంటుంది కాంపిటేటివ్ ఫీల్డ్లో. ఎస్ఐ, కానిస్టేబుల్ లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యం మీకుందా? అయితే అయాన్ ఇన్స్టిట్యూట్ మీ లక్ష్యాన్ని ఛేదించే సంస్థ. స్వయాన 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన డాక్టర్ మహమ్మద్ అన్వర్ 2009 బ్యాచ్ ఎస్ఐ టాపర్ ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల్లో మరెక్కడా లేని విధంగా 25 ఎకరాల క్యాంపస్ లో ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వబడుతుంది. గత సంవత్సరం రాత పరీక్షల్లో స్టేట్ టాపర్, ఫిజికల్ ఈవెంట్స్ లో స్టేట్ టాపర్ సాధించడమే కాకుండా రాష్ట్రంలోని అత్యధిక ఉద్యోగాలు సాధించిన సంస్థ అయాన్. మా వద్ద సొంతంగా జిమ్, లైబ్రరీ, స్పెషల్ స్టడీ హాల్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, డైటరీ మెనూ, మంచి ఫుడ్, అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ క్యాంపస్ నిర్వహించబడింది. 2025 జాబ్ క్యాలెండర్ లో మీకంటూ ఒక ఉద్యోగం ప్రత్యేకంగా మీరు సాధించుకోవాలనుకుంటే వెంటనే మా అయాన్ పోలీస్ అకాడమీలో చేరండి. కొత్త బ్యాచ్లు, అడ్మిషన్లు జరుగుతున్నాయి. వివరాల కొరకు సంప్రదించండి 639990 5999 8866 7222. Hello dear aspirants, most welcome to Ion Institute YouTube channel. I am Dr. Muhammad Anwar, chairman of Ion Group of Competitive Institutions. I am achiever of 5 government jobs. Today I am going to explain you about the Academy Awards. A well-known name is Oscar Awards. ఆస్కార్ అవార్డు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఆస్కార్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆస్కార్ అవార్డ్స్ మొదలుపెట్టినప్పుడు నిజానికి హాలీవుడ్ అనే సంస్థ వాళ్ళ ఓడ మునిగిపోకుండా కాపాడడానికి ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ని వారు రూపొందించారు. ద అకాడమీ అవార్డ్స్ని వాళ్ళు రూపొందించారు. కానీ ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి అవార్డుగా ఇది ఎలా ఇది పేరు మలుచుకుంది. ఆనాడు హాలీవుడ్లో యాక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ మీద వచ్చేటువంటి అభియోగాలు, మర్డర్ కేసులు, డ్రగ్స్ కేసెస్, ఒకవైపు యాక్టర్స్ వీరి మీద వచ్చేటువంటి ఈ యొక్క అభియోగాలు అయితే, ఇంకోవైపు ఆ యొక్క హాలీవుడ్ అనేటువంటి సంస్థలో ఉన్నటువంటి సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి శ్రామికులు ఎవరైతే ఉంటారో ఆ శ్రామికులు అందరూ కూడా శ్రమ మొత్తం కూడా దోపిడీ అయిపోతుంది. ఎందుకంటే వారికి ఫైనాన్షియల్గా రావాల్సినటువంటి హక్కులు వాళ్ళకి రావట్లేదు. దాని కారణంగా వారందరూ కూడా తిరగబడే పరిస్థితి హాలీవుడ్ మీదకి వచ్చినప్పుడు ఈ వ్యవస్థ రూపొందించిన వాళ్ళు ఒక ఆలోచన చేశారు. ఇవాళ వీళ్ళందరూ కలిసి కనుక ఒకవేళ మన మీదికి వస్తే, లేదా మన వ్యవస్థను వీళ్ళందరూ కూడా బయట ప్రపంచానికి మొత్తం కూడా ఒక చెడు ఒక ప్రాబ్లంగా వాళ్ళు చూపిస్తే, దానివల్ల మన హాలీవుడ్కు ఉన్నటువంటి ప్రతిష్ట అనేది దిగిపోతుంది. కాబట్టి ఏదో ఒక రకంగా ఈ శ్రామికులను, లేదంటే ఈ హాలీవుడ్ మీద వచ్చేటువంటి ఈ యొక్క నెగటివిటీని మనం ఏదో ఒక రకంగా దూరం చేయాలి అని ఆలోచించినప్పుడు వచ్చినటువంటి గొప్ప ఆలోచనే ది అకాడమీ అవార్డ్స్. మరి ఈ అకాడమీ అవార్డ్స్ సంబంధించినటువంటి పూర్తి అంశాలు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నా, రైట్ ఫ్రమ్ ఆర్మీ, కానిస్టేబుల్, లేదంటే గ్రూప్ 3, గ్రూప్ 4 నుంచి స్టార్ట్ అయితే ఐఏఎస్, యూపీఎస్సీ, సివిల్స్ ఎగ్జామ్ రాసేంత వరకు ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ యొక్క అవార్డ్స్ గురించి ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి దీనికి సంబంధించి ఇదే నెలలో నిన్న 2 రోజుల క్రితమే మనకు ఈ అవార్డులు అనేది 2025
సెరమనీ జరిగింది కాబట్టి దీని గురించిన పూర్తి అంశాలు ఫ్రమ్ దాని హిస్టరీ, దాని ఇంట్రొడక్షన్, దాంట్లో ఉన్నటువంటి అన్ని కేటగిరీస్ అండ్ ఈసారి ఎవరెవరికి వచ్చింది, మన భారతదేశంలో ఎవరెవరికి దేనికి సంబంధించి వచ్చింది, ఇంకా మీరు ఇంకెక్కడ కూడా ఒక పాయింట్ కోసం కూడా వెతకాల్సిన అవసరం లేకుండా కంప్లీట్ డిస్కషన్ మనము ఈ యొక్క విన్నర్స్ ఆఫ్ ది ఆస్కార్స్ అనేటువంటి సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. మీ అందరికీ నేను స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, నేను చెప్పే కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే దీన్ని ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్లో తెలియపరచండి. ఎస్ సార్, చాలా బాగుంది, ఇది మాకు ఉపయోగపడుతుంది, దీనిని మీరు కంటిన్యూ చేయండి అని అంటే నేను అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సంబంధించిన జనరల్ నాలెడ్జ్ సంబంధించిన వీడియోస్ కావచ్చు, రేపటి నుంచి ఎవ్రీడే మీకు కరెంట్ అఫైర్స్ జరిగేటువంటి అంశాల మీద ఇంపార్టెంట్ ఇష్యూస్కి సంబంధించి ఏ విధంగా అవి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతారు, ఎలా మీరు వాటిని ప్రిపేర్ కావాలని అన్ని అంశాలు చాలా సింపుల్గా చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా నేను అందిస్తా. ఓకే, సో ఈ వీడియోస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లు నేను ఇప్పుడు పెట్టబోయే పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఈ కంప్లీట్ పీడిఎఫ్ కావచ్చు, దీనికి సంబంధించిన సబ్జెక్ట్ కావచ్చు, ఇవన్నీ అంశాలు మొత్తం కూడా మీకు మేము డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ లింక్ ఉంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ ఛానల్ కొత్తగా మేము క్రియేట్ చేసాం, దాని లింక్ కూడా మీకు అందుబాటులో ఉంది. మీరు వాట్సాప్లో మీరు ఫాలో అవుతే అక్కడ మీకు అన్ని డాక్యుమెంట్స్, డైలీ కరెంట్ అఫైర్స్, జీకేకి సంబంధించిన ఇదంతా అంశాలు కూడా మేము ఒక పీడిఎఫ్ చేసి మీకు అందిస్తున్నాం. సో మీ ఫోన్లో మీరు సేవ్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మీరు చదవవచ్చు. మంత్లీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకేకి సంబంధించిన అంశాలు ఇప్పటి నుంచి రెగ్యులర్గా నేనే స్వయంగా మీకు అందిస్తూ ఉన్నా. సో లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ టాపిక్. అయాన్ ఇన్స్టిట్యూట్ ప్రజెంట్స్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆస్కార్ అవార్డ్స్. మరి ఆ విధంగా హాలీవుడ్లో వచ్చినటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం 1929లో, ఎప్పుడండి ఇది ఎస్టాబ్లిష్ అయింది? 1929లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్, AMPAS. AMPAS యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్. దీనినే మనము డైరెక్ట్గా ఆస్కార్ అవార్డ్స్ అని పిలుస్తాం. ఆ ఆస్కార్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కనబడేటువంటి స్టాచ్యూ ఏదైతుందో దీన్నే మనం ఆస్కార్ అని అంటాం. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా ఇది ఎక్సలెన్స్ ఇన్ సినిమాటిక్ అచీవ్మెంట్స్. ఒక సినిమా అనేటువంటి పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ప్రతి క్రాఫ్ట్కి సంబంధించిన పని చాలా ముఖ్యమైనటువంటి పని ఉంటుంది. అన్నీ కలిస్తేనే, అన్నీ క్రోడీకరిస్తేనే ఒక అవుట్పుట్ అనేది బయటకు వచ్చి వాళ్ళు చెప్పాలనుకున్న సందేశం మనకు అర్థమయ్యే విధంగా మనం దాన్ని మన లోపల అది ఇమిడిపోయే విధంగా వాళ్ళు చేస్తారు. కాబట్టి ఒక మూవీ మనం చూస్తే అది మనకు చదవాల్సిన అవసరం లేదు, దానికి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు మొత్తం మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గుర్తుకుండిపోతుంది. అలా గుర్తుకుండిపోయేలాగా చేసేటువంటి పరిశ్రమలో ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకుంటే డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, రైటర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్కి సంబంధించినటువంటి ఎక్సలెన్సీ వాళ్ళు చూపించినటువంటి వాళ్ళ పరిపూర్ణత, వాళ్ళు చూపించినటువంటి అవుట్పుట్ని ఆధారంగా తీసుకొని ఈ అవార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అవార్డులు మనకు లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియాలో ఈ యొక్క సెరమనీ అనేది జరుగుతూ ఉంటుంది. అలా మనం చూసుకుంటూ పోతే ఈ అవార్డులు ముఖ్యంగా ఇప్పుడు 2025 ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చే అవార్డులు ఈ సంవత్సరం సంబంధించిన అవార్డులు కాదు. గత సంవత్సరంలో వచ్చినటువంటి మూవీస్, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి మూవీస్, చేసినటువంటి యాక్టర్స్ 5 బ్రాంచెస్ ద్వారా వాళ్ళు అన్ని కేటగిరీస్ని వాళ్ళు చూసి దాంట్లో నుంచి ఇచ్చేటువంటి అవార్డ్స్, ఇప్పుడు ఇచ్చే అవార్డ్స్ గత సంవత్సరానికి సంబంధించిన మూవీస్కి సంబంధించిన రిజల్ట్ అని అర్థము. ఓకే, నెక్స్ట్ అయితే ముఖ్యంగా మనం ఒకసారి చూసుకుంటే
ఇక్కడ స్టాచ్యూ ఒకటి ఉంది గోల్డ్ కలర్లో, ఇక్కడ మీకు స్టాచ్యూ కనబడుతుంది. ఓకేనా? ఈ మీకు కనబడేటువంటి స్టాచ్యూ ఏదైతే ఉందో దాన్ని అఫీషియల్లీ ద అకాడమీ అవార్డ్స్ ఆఫ్ మెరిట్ అని అంటారు. అకాడమీ అవార్డ్స్ ఆఫ్ మెరిట్ సింబలైజ్డ్ ఎక్సలెన్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. అండ్ ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఆర్ట్ ఏదైతే ఉందో, ఆర్ట్ ఆఫ్ డెకో ఏదైతే ఉందో, హోల్డింగ్ ఎ స్వాడ్, దీని చేతిలో ఒక స్వాడ్ ఉంటుంది, అంటే ఒక తలవారు, ఒక కత్తి ఉంటుంది. అండ్ స్టాండింగ్ ఆన్ ఎ ఫిల్మ్ రీల్ విత్ 5 స్పోక్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింటే. మనకు 5 స్పోక్స్ ఉంటాయి. అది నిలబడ్డటువంటి ఏదైతే రీల్ ఉందో, ఇక్కడ ఈ రీల్ ఏదైతే ఉందో ఈ రీల్కి 5 స్పోక్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క స్పోక్, ఆ ఉన్నటువంటి ఒక్కొక్క స్పోక్ అర్థం ఏంటంటే 5 బ్రాంచెస్గా దీన్ని వాళ్ళు విడదీశారు. ఇది మొత్తం అకాడమీకి సంబంధించిన అంశాలను 5 బ్రాంచెస్గా విడదీశారు. ఆ బ్రాంచెస్ ఏంటి అని అంటే, ఒకటేమో యాక్టర్స్, 2 ఏమో డైరెక్టర్స్, ఇంకొకటి ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ అండ్ రైటర్స్. 1, 2, 3, 4, 5. That reel represents with 5 spokes. Every spoke is represents here actors, directors, producers, technicians and writers. Like this, there are 5 spokes in that particular reel on which this golden statue is standing by holding a sword. ఒక స్వాడ్ను పట్టుకొని, ఈ కత్తిని పట్టుకొని నిలబడుతూ ఉంటుంది. అయితే ఆ స్వాడ్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఇక్కడ మీరు చూశారు, ది రిప్రజెంట్ ద మీడియం ఫిల్మ్ మేకింగ్. ఫిల్మ్ మేకింగ్ ఏమో రీల్ రిప్రజెంట్ చేస్తుంది, ఆ 5 స్పోక్స్ ఏమో వాటికి ఉన్నటువంటి 5 బ్రాంచెస్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఓకేమా? సో ఆ విధంగా అవి జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఆస్కార్ ఏదైతే ఈ యొక్క స్టాచ్యూ ఏదైతే ఉందో అది ఏ విధంగా తయారు చేయబడింది, ఇలాంటి క్వశ్చన్సే మనకు చాలా డెప్త్గా అడుగుతూ ఉంటారు. ఎవరికి వచ్చింది అవార్డు అంటే ఆల్రెడీ అందరికి తెలుసు, దట్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్. బట్ ఇక్కడ చూడండి, ద స్టాచ్యూ గోల్డ్ ప్లేటెడ్ బ్రాంజ్ అనే బ్లాక్ మెటల్ బేస్, గోల్డ్ ప్లేటెడ్ బ్రాంజ్ అనే బ్లాక్ మెటల్ బేస్తో తయారైంది. అది బ్లాక్ మెటల్ బేస్ ఉంటుంది, బ్లాక్ మెటల్కి సంబంధించిన బేస్ ఉంటుంది, అది బ్రాంజ్తో తయారు చేయబడుతుంది, అది గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది. అంటే ఒక ఇత్తడి అనేటువంటి లోహముతో తయారు చేయబడి దానిపై గోల్డ్ని పూత పూయబడి ఉంటుంది. ఓకే, అలా మనం చూసుకుంటూ పోతే ఇట్స్ ప్రొడ్యూస్డ్ బై పాలిస్టాలిక్స్ ఫైన్ ఆర్ట్స్ ఫౌండరీ ఇన్ రాక్ టావెన్, న్యూయార్క్. పాలిస్టాలిక్స్ ఫైన్ ఆర్ట్స్ ఫౌండరీ ద్వారా అది ప్రొడ్యూస్ చేయబడింది, అది ఉత్పత్తి చేయబడింది, దాన్ని వాళ్ళు తయారు చేశారు. ఈ ప్రాసెస్తో 3 నెలలు పట్టింది అది తయారు చేయడానికి వారికి. మరి ఈ ఆస్కార్ అనే పేరు ఎవరు పెట్టారు? ఈ ఆస్కార్ అనే పేరు, హూ నేమ్డ్ ఇట్ ఆస్కార్స్ అని చేస్తే, ద టర్మ్ ఆస్కార్ వాజ్ కాయిన్డ్ బై సిడ్నీ స్కాల్స్కీ, ఏ టిన్ స్టోన్ కాలమిస్ట్. ఎవరైతే సిడ్నీ టాల్స్కీ ఉన్నారో వీరు దాన్ని, ఆ యొక్క ఆస్కార్స్ అనే టర్మ్ని వాడడం జరిగింది. ఎప్పుడు? ఇన్ 1934. హీ వాంటెడ్ టు మేక్ స్టాచ్యూ మోర్ హ్యూమన్ అండ్ లెస్ ఎలిటిస్. అంటే ఆ స్టాచ్యూ నిలబడ్డప్పుడు దాంట్లో మానవ అవశేషాలు కనబడాలి ఎక్కువగా, అది కేవలం ఏదో ఒక ఆకృతిలా కనబడకూడదు అని చెప్పి ఆ విధంగా తయారు చేశారని చెప్తున్నారు. నెక్స్ట్, ఇప్పుడు మనం చూసుకుంటే మరి 2025 ఆస్కార్ అవార్డ్స్ మనం చూసుకుంటే ఇవి 2వ తారీఖు మార్చి 2న 2025 మార్చి 2న లాస్ ఏంజల్స్ డాల్బీ థియేటర్ లాస్ ఏంజల్స్లో దీన్ని ప్రదానం చేయడం జరిగింది. ఇవి 97th అకాడమీ అవార్డ్స్. ఇవి అంటే 97th అకాడమీ అవార్డ్స్. ఇవి ఇప్పటి వరకు 97 సెరమనీస్, 97 టైమ్స్ ఇది ఇవ్వడం జరిగింది. 97th సెరమనీ ఇది. హోస్టెడ్ బై కోనాన్ ఓబ్రియన్. ద సెరమనీ హానర్డ్ అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్స్ ఇన్ ఫిల్మ్ విత్ అనోరా. ఈ అనోరా అనేటువంటి
మూవీ ఫిల్మ్ ఏదైతే ఉందో ఈసారి ఆస్కార్ అవార్డ్స్ ద అకాడమీ అవార్డ్స్లో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి మూవీగా నిలిచింది. ఎందుకంటే దీనికి ఎలా వచ్చిందంత ప్రఖ్యాతి అని అంటే ఇది సాధించినటువంటి అవార్డ్స్ ఆ విధంగా ద బిగ్గెస్ట్ విన్నర్ ఆఫ్ ది నైట్, ద బిగ్గెస్ట్ విన్నర్ ఆఫ్ ది నైట్ అయిపోయింది. అది దాదాపుగా 50 సంవత్సరాలు అంతకంటే ఈ గ్యాప్లో ఎవరు సాధించలేని ఘనత ఇది సాధించింది. ఎమిలియా పెరేజ్ అనేటువంటి ఫిల్మ్కి 13 నామినేషన్స్ వచ్చాయండి. 13 నామినేషన్స్ వచ్చాయి, కానీ డైరెక్ట్ కేటగిరీలో ఒకటే ఒక అవార్డు వచ్చింది. ఒకటి సపోర్టింగ్ కేటగిరీలో అవార్డు రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు ముఖ్యంగా ఇక్కడ కాంపిటేటివ్ పరంగా ఇది ఎన్నవ అకాడమీ సెరమనీ, 97th, ఏ డేట్న 2025లో అందించారు, March 2, 2025. ఎక్కడ దీన్ని ప్రదానం చేశారు, డాల్బీ థియేటర్ ఇన్ లాస్ ఏంజల్స్ అనే విషయాన్ని గుర్తు. అత్యధికంగా ఈసారి అవార్డులు గెలుచుకున్న మూవీ ఏంటి అంటే అనోరా అనేటువంటి మూవీ అత్యధికంగా అవార్డులను గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం అనోరా డామినేట్ ద ఆస్కార్స్ 2025. ఇక్కడ అనోరా 5 ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. 5 ఆస్కార్ అవార్డ్స్ని గెలుచుకుంది, ఇంక్లూడింగ్ బెస్ట్ పిక్చర్ కూడా అనోరా మూవీకే వచ్చింది. డైరెక్టర్ ఎవరు దీనికి అనోరా మూవీకి అంటే సీన్ బేకర్ అనేటువంటి వ్యక్తి దీనిని డైరెక్ట్ చేశారు. దీని డైరెక్టర్ వచ్చేసి ఆ వ్యక్తి 5 అవార్డ్స్ దీనికి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఇంతకు ముందు ఈ రికార్డ్ హైయెస్ట్ అవార్డులు గెలుచుకున్నటువంటి రికార్డ్ ఎవరికి ఉండే అంటే వాల్ట్ డిస్నీ ఇన్ 1954. ఈ డైరెక్టర్కు చూడండి మీరు 4 అవార్డులు వచ్చాయండి. ఇంతకుముందు వాల్ట్ డిస్నీ ఇన్ 1954 వాల్ట్ డిస్నీకి అత్యధిక అవార్డులు ఒకటేసారి గెలుచుకున్నటువంటి రికార్డు ఉండింది. కానీ ఇప్పుడు ఆ రికార్డు డైరెక్టర్ సీన్ బేకర్ అనే వ్యక్తికి కూడా ఆ రికార్డు రావడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అత్యధిక ఇండివిజువల్ అవార్డులు గెలుచుకున్న వ్యక్తి కూడా ఇతనే అవుతున్నాడు, వాల్ట్ డిస్నీ. దాదాపుగా 22 డైరెక్టర్ అకాడమీ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. 4 హానరీ అవార్డ్స్ వచ్చాయి. మొత్తం కూడా ఇతని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే 26 అవార్డ్స్ ఇతనికి వచ్చాయి, అకాడమీ అవార్డ్స్. ఆస్కార్ అవార్డులు ఒకటే వ్యక్తికి 26 అవార్డులు వచ్చాయండి. 26 అవార్డులు ఒకటే వ్యక్తికి వచ్చాయి. అతనే డైరెక్టరు, ప్రొడ్యూసరు, అతనికి ఉన్నటువంటి రికార్డు ఇవాళ సీన్ బేకర్ అనే వ్యక్తి బ్రేక్ చేశాడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము కేటగిరీస్ ఒకసారి చూద్దాం. ఈ కేటగిరీస్ కూడా అడుగుతారు కాబట్టి 2025 బెస్ట్ పిక్చర్ వచ్చేసి అనోరా, బెస్ట్ డైరెక్టర్స్ వచ్చేసి ఆస్కార్ 97th అకాడమీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ కేటగిరీస్ మొత్తం కూడా 23 కేటగిరీస్లో ఈ యొక్క అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగింది. ఆ 23 కేటగిరీస్లో బెస్ట్ పిక్చర్ అనేటువంటి కేటగిరీకి అనోరా అనే మూవీకి రావడం జరిగింది. బెస్ట్ డైరెక్టర్ సీన్ బేకర్ ఫర్ అనోరా. అదేవిధంగా బెస్ట్ యాక్టర్ ఆండ్రీన్ బ్రాడీ ఫర్ ద బ్రూటలిస్ట్. బెస్ట్ యాక్ట్రెస్ అనోరా అనే మూవీకి సంబంధించే బెస్ట్ యాక్టరెస్. డైరెక్టర్ అనోరా అనే మూవీకి సంబంధించిన డైరెక్టర్. మూవీ అనోరా అనే పిక్చర్కే ఇక్కడ బెస్ట్ మూవీ వచ్చింది. ఆ బెస్ట్ యాక్టర్స్ వచ్చేసి మికీ మాడిసన్ ఫర్ అనోరా. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కీరన్ కల్కిన్ ఫర్ ఏ రియల్ పెయిన్. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఇక్కడ చూడండి ఎమిలియా పెరేజ్. అదేవిధంగా బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ మూవీ ఫ్లో. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఐ యామ్ స్టిల్ హియర్. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే సీన్ బేకర్ ఫర్ అనోరా. సీన్ బేకర్ ఇక్కడ కూడా వచ్చింది 1, సీన్ బేకర్ ఇక్కడ కూడా వచ్చింది 2. ఓకే, అదేవిధంగా మనం చూసుకుని పోతే బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే పీటర్ స్ట్రాగాన్ ఫర్ ద సబ్స్టాన్స్. బెస్ట్ సినిమాటోగ్రఫీ లాల్ క్రావ్లీ ఫర్ ద బ్రూటలిస్ట్. ఇక్కడ చూడండి బ్రూటలిస్ట్ ఇక్కడ కూడా వచ్చింది బ్రూటలిస్ట్. బెస్ట్ యాక్టర్కి వచ్చింది, బెస్ట్ సినిమాటోగ్రఫీ కూడా అదే వచ్చింది. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ కూడా అనోరా అనే మూవీకి రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విక్ట్. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ పాల్ టాజ్వెల్ ఫర్ విక్ట్.
ఫస్ట్ బ్లాక్ మ్యాన్ టు విన్ దిస్ కేటగిరీ. ఈ వ్యక్తి ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింటే. ఫస్ట్ బ్లాక్ మ్యాన్ టు విన్ దిస్ కేటగిరీ. బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ ద సబ్స్టాన్స్కి వచ్చింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ డ్యూన్ పార్ట్ 2కు రావడం జరిగింది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ డానియల్ బ్లంబర్గ్ ఫర్ ద బ్రూటలిస్ట్కు రావడం జరిగింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఎల్ మాల్ ఫ్రమ్ పెరేజ్. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ వచ్చింది అది. బెస్ట్ సౌండ్ కాంక్లేవ్కు రావడం జరిగింది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ నో అదర్ దాన్కి రావడం జరిగింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రాకి వచ్చింది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఐఎమ్ నాట్ ఎ రోబోట్కి రావడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ వచ్చేసి ద లాస్ట్ స్టాప్ అనేటువంటి ద మూవీకి రావడం జరిగింది. ఇది 23 కేటగిరీస్లో 23 అవార్డ్స్కి సంబంధించినటువంటి ఎవరెవరికి వచ్చిందనేది మనం చూసాం. నెక్స్ట్ ద మోస్ట్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్స్. మొత్తం ఆస్కార్కి సంబంధించిన దాంట్లో అత్యధికంగా వచ్చినటువంటి అవార్డ్స్ ఏవి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ 1959లో బెన్ హూర్ అనేటువంటి మూవీకి డైరెక్టర్ వచ్చేసి విలియం వైలర్. ఇది హిస్టారికల్ ఎపిక్ మూవీ. ఇది మొత్తము కూడా 11 అవార్డు గెలుచుకోవడం జరిగింది. మొత్తం ఎన్నండి 11 అవార్డులు ఇది గెలుచుకోవడం జరిగింది. 12 నామినేషన్స్ అయ్యాయి, దీనికి వచ్చాయి. 11 అవార్డులు అది గెలుచుకుంది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, ఆ విధంగా మొత్తం 11 అవార్డులు గెలుచుకుంది. ఆ తర్వాత 1997లో టైటానిక్ అనే మూవీ మనందరికీ తెలుసు. టైటానిక్ అనే మూవీ డైరెక్టర్ జేమ్స్ క్యామరాన్. అదేవిధంగా ఇది రొమాంటిక్ డ్రామా డిజాస్టర్. ఇది దానికి కూడా 11 అవార్డులు రావడం జరిగింది. ఇది 11 నామినేషన్స్లో ఉండే 11 అవార్డులు మాత్రమే దీనికి వచ్చాయి. అదేవిధంగా థర్డ్ మనం చూసుకుంటే సేమ్ నంబర్స్ ఉన్నాయి వీళ్ళ ముగ్గురికి కూడా 11 అవార్డ్స్ వచ్చాయి. దీని యొక్క మూవీ పేరు వచ్చి ద రిటర్న్ ఆఫ్ ది కింగ్ 2003లో. 2003 రిటర్న్ ఆఫ్ ది కింగ్, 1997 టైటానిక్, 1959 బెన్ హూర్. ఓకే, ఇవి 3 కూడా మనకు ఉన్నటువంటి అత్యధిక అవార్డులు ఇంతవరకు గెలుచుకున్నటువంటి మూవీస్ ఏవి అంటే అవి. తెలుగులో కూడా నేను ఇక్కడ మీకు అందించా. ఇక్కడ చూసుకుంటే ఇండివిజువల్ హూ విత్ ద మోస్ట్ అకాడమీ అవార్డ్స్ ఈజ్ వాల్ట్ డిజ్నీ. 22 అవార్డులు ఇతనికి వచ్చాయండి. 22 అవార్డులు ఇతనికి వచ్చాయి. 59 సార్లు ఇతను నామినేషన్స్లో ఉన్నాడు. 59 సార్లు ఇతను నామినేషన్ ఉన్నాడు. హానరరీ 4 అవార్డ్స్ వచ్చాయి. హానరరీ 4 అవార్డ్స్ వచ్చాయి. మొత్తం కలిపి 26 అవార్డులు ఇతనికి వచ్చినటువంటి అకాడమీ అవార్డ్స్ మొత్తం కూడా 26. ఈ మొత్తం ఆస్కార్ హిస్టరీలో అత్యధికంగా అవార్డులు వచ్చిన వ్యక్తి ఇతనే. ఓకే, నెక్స్ట్ మరి భారతదేశంలో ఎవరికి ఎన్ని అవార్డులు వచ్చాయి, ఎవరెవరికి అసలు అవార్డులు వచ్చాయి అనే అంశం కూడా మనకు ఇంపార్టెన్స్ను కలిగి ఉంటుంది కాంపిటేటివ్ ఫీల్డ్లో. కాబట్టి అసలు ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి అకాడమీ అవార్డ్స్కి ఎంపికైనటువంటి వ్యక్తి భాను అతయ్య. ఈమె ఒక కాస్ట్యూమ్ డిజైనర్. ద వన్ అకాడమీ అవార్డ్ ఫర్ ద బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ఇన్ 1983. పిక్చర్ ఏంటంటే ద గాంధీ అనే మూవీకి, గాంధీ అనే సినిమాకు సంబంధించి కాస్ట్యూమ్ డిజైన్ చేసినందుకు మొట్టమొదటిసారి భాను అతయ్య అనేటువంటి భారతీయురాలికి ఈ నేషనల్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఇదే భాను అతయ్య 2 నేషనల్ అవార్డ్స్ కూడా సాధించారు. ఇదేమో అకాడమీ అవార్డు, ఆస్కార్ అవార్డు 1983లో మొట్టమొదటిసారి భారతదేశంలో ఏ సంవత్సరంలో ఆస్కార్ అవార్డు భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తికి వచ్చింది అని అన్నప్పుడు 1983లో వచ్చింది. మొట్టమొదటిసారి ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్నటువంటి భాను అతయ్య ఏ ఫిల్మ్లో ఆమె పనిచేసింది అని అన్నప్పుడు గాంధీ ఫిల్మ్లో ఆమె పనిచేసింది. గాంధీ ఫిల్మ్లో ఏ కేటగిరీకి సంబంధించి భాను అతయ్యకి ఆస్కార్ అవార్డు వచ్చింది అని అంటే ద బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అనేటువంటి కేటగిరీలో ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఏఆర్ రెహమాన్. ఆ తర్వాత మనం చూసుకుంటే యాక్చువల్గా అక్కడ తర్వాత 1983
తర్వాత మనకు వచ్చినటువంటి అవార్డు ఎవరికి వచ్చిందని అంటే 1983 తర్వాత మనకు వచ్చినటువంటి అవార్డు ఎవరికంటే ఇక్కడ చూడండి, సత్యజిత్ రాయ్. 1992లో సత్యజిత్ రాయ్, ఇతను డైరెక్టర్, ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ ఇండియన్ అండ్ బెంగాలీ సినిమా, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ అండ్ బెంగాలీ సినిమా అని చెప్పి సత్యజిత్ రాయ్కి ఆ తర్వాత మనకు 1992లో ఆస్కార్ అవార్డు ఇచ్చారు. ఆస్కార్ అవార్డు ఇచ్చినప్పుడు అతను బెడ్ మీద పడుకొని ఉన్నాడు. బెడ్ మీద పడుకొని ఉంటే ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చినటువంటి ఆ సెరమనీలో ఒక వీడియో ప్లే చేసి అతను బెడ్ మీద ఆస్కార్ పట్టుకొని ఉండి అతను థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది. ఒక స్పీచ్ ఉంటుంది, ఆస్కార్ అవార్డు విన్నింగ్ స్పీచ్, అది బెడ్ మీద నుంచి ఇవ్వడం జరుగుతుంది. ద ఫైనెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ అండ్ బెంగాలీ ఫిలిమ్స్ 1992 ఆ తర్వాత వచ్చినటువంటి అవార్డు. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకా మనకు ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తులలో మన వాళ్ళు అందరూ ఉన్నారు. ఏఆర్ రెహమాన్ కూడా ఉండడం జరిగింది. స్లమ్ డాగ్ మిలీనియర్కి 2 ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది 2009లో. 2 ఆస్కార్ అవార్డ్స్ 2009లో గెలుచుకున్నారు. ఫిల్మ్ వచ్చేసి స్లమ్ డాగ్ మిలీనియర్. అదేవిధంగా ఒరిజినల్ సాంగ్, అదేవిధంగా బీట్ ఒరిజినల్ స్కోర్, ఈ రెండింటికి సంబంధించిన కేటగిరీలో 2 అవార్డులు వచ్చాయి. అదేవిధంగా ఏఆర్ రెహమాన్ని మనం ఎట్లాగ మారుతున్నాం కాబట్టి గ్రామీ అవార్డ్స్ హీ గ్రామీ అవార్డు వచ్చింది, బఫ్తా అవార్డ్స్ కూడా వచ్చాయి, గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్, నంబర్ ఆఫ్ అవార్డ్స్ సాధించినటువంటి ద గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కావచ్చు, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కావచ్చు, రకరకాల అవార్డ్స్ సాధించినటువంటి వ్యక్తి ఏఆర్ రెహమాన్. అదేవిధంగా మనం చూసుకుంటే అదే స్లమ్ డాగ్ మిలీనియర్కి సంబంధించి సౌండ్ డిజైనర్, దాని యొక్క సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్ అండ్ ఆడియో మిక్సర్ ఎవరు? రెసల్ పూకుట్టి. అతనికి కూడా అవార్డు రావడం జరిగింది, అకాడమీ అవార్డు 2009లో. వీళ్ళిద్దరికి కూడా ఒకటేసారి వచ్చింది. అదేవిధంగా గుల్జార్, ఒరిజినల్ సాంగ్ ఫర్ స్లమ్ డాగ్, పాట రాసినటువంటి రచయిత, పాట రాసినటువంటి లిరిసిస్ట్, అతనికి కూడా గుల్జార్కి కూడా ఈ 2009లో అవార్డు. 2009లో మొత్తం కూడా గుల్జార్కి వచ్చింది, ఆడియో మిక్సర్కి వచ్చింది, ఏఆర్ రెహమాన్ కూడా వచ్చింది. ఈ ముగ్గురు కూడా అవార్డ్స్ రావడం జరిగింది. ఓకే, ఆ తర్వాత కనుక మనం చూసుకుంటే ఆల్రెడీ మనం సత్యజిత్ గురించి చెప్పుకున్నాం. ఇకపోతే మనకు 2023లో కార్తికీ గోన్సాల్వ్స్ మన అందరికి కూడా RRRకి చెందిన ఎంఎం కీరవాణి, అదేవిధంగా చంద్రబోస్, నాటు అనేటువంటి సాంగ్, ఇవి మాత్రమే గుర్తుకున్నాయి. కానీ అదే సమయంలో ఇంకొక వ్యక్తి కూడా అదే సమయంలో ఇన్ఫ్యాక్ట్ 2 వ్యక్తులకు అవార్డు రావడం జరిగింది. ఆ ఒక ద ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి ఒక షార్ట్ మూవీ, ఒక డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీకి సంబంధించి కార్తికీ గోన్సాల్వ్స్ అనేటువంటి అమ్మాయి అనేటువంటి ఆవిడ అకాడమీ అవార్డు ద బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఫర్ ద 2023 has made her Guneet Monga the first Indian woman to win an Academy Awards for producing and directing a film. అంటే ఒక మూవీని డైరెక్ట్ చేసినందుకు, ప్రొడ్యూస్ చేసినందుకు మొట్టమొదటి భారతీయురాలు అయిపోయింది. అంతకుముందు ఇతనేమో మనకు సత్యజిత్ రాయ్ వచ్చేసినేమో ఫస్ట్ మేల్ డైరెక్టర్, ఫస్ట్ విమెన్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఎవరు అని అంటే కార్తికీ గోన్సాల్వ్స్. 2023లో అవార్డు రావడం జరిగింది. సేమ్ అదే పిక్చర్కి, అదే ఫిల్మ్కి, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ కేటగిరీలో అదే దానికి మళ్ళీ గునీత్ మొంగా అనే ఆవిడకు కూడా అవార్డ్స్ రావడం జరిగినాయి. ఓకేనా, అవార్డ్స్ 2023లో ఒక అవార్డు వచ్చింది. అంతకుముందు 2099లో ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే షార్ట్ ఫిలింకి కూడా అవార్డు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఇప్పుడు 2023లో ద ఎలిఫెంట్ విస్పరర్స్ అనే దానికి కూడా గునీత్ మొంగాకి అవార్డ్స్ రావడం జరిగింది. అంటే గునీత్ మొంగాకి ఇంతవరకు 2 అవార్డ్స్ వచ్చాయి. ఓకే, ఇకపోతే 2023లో మనం చూసాం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ RRR 2023లో వచ్చింది. ఎంఎం కీరవాణి అండ్ చంద్రబోస్, వారిద్దరికి కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒరిజినల్ సాంగ్ ఇన్ 2023 ద బెస్ట్ సాంగ్ ఇస్ నాటు అనే సాంగ్కి, నాటు అనేది ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ an ఇండియన్ మూవీ టు విన్ ద ఆస్కార్ అవార్డ్.
నాటు నాటు అనే సాంగ్ అవుతుందో భారతదేశంలో మొట్టమొదటిసారి ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి ఒక సాంగ్ అది. ఓకే, ఎస్, ఇదండి ఆస్కార్ అవార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఇక్కడ నేను చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ఒక లైక్, ఒక మంచి కామెంట్ కూడా చేయండి. తద్వారా నాకు తెలుస్తుంది మీకు ఇది ఉపయోగపడుతుందా లేదా, దీని మీద నేను టైం స్పెండ్ చేయవచ్చా. ఇదంతా డాక్యుమెంటరీ తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఇది మీకు ఉపయోగపడుతుంది అని మాకు తెలిసినప్పుడు మాకు చాలా సంతోషం కలుగుతుంది. ఇంకా ఇలాంటివి చాలా కూడా మీ ఉపయోగంలోకి తీసుకొస్తాం. మా అయాన్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఇలాంటి ఫ్రీ మెటీరియల్స్ కావచ్చు, ఫ్రీ కరెంట్ అఫైర్స్ గురించి మీరు అయాన్ ఇన్స్టిట్యూట్ ఆండ్రాయిడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మీద మీ యొక్క ఒపీనియన్ని కూడా ఖచ్చితంగా తెలియపరచాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ అడ్వాన్స్. మీరందరూ మీ ఒపీనియన్స్ తెలియపరిచి రానున్న వీడియోస్లో ఎలాంటి కాంటెంట్ మీకు కావాలో మాకు చెప్తారనే ఆశతో ఈ వీడియోని ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై భారత్.